నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ టాక్. వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మంది పురుషుల్లో కనిపించే సమస్యల్లో బీపీహెచ్ అంటే ప్రోస్టేట్ గ్రంథి పెరగడం కూడా ఒకటి. ప్రోస్టేట్ పెరగడం వల్ల మూత్రం సరిగ్గా రాకపోవడం, తరచూ మూత్రం రావడం, రాత్రిపూట పదే పదే లేవాల్సి రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. అసలు మూత్రం ధార బలహీనంగా ఉండడం లేదా మూత్రం పూర్తిగా బయటకు రాకపోవడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో పరీక్షలు కనుక చేయించుకుంటే మందులతోనే సమస్యను నియంత్రించే అవకాశం ఉంటుంది. అవసరమైతే నూతన ట్రీట్మెంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అసలు బీపీహెచ్ ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు టీఎక్స్ హాస్పిటల్స్కి చెందిన ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్, యూరాలజిస్ట్ అండ్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ డాక్టర్ రవితేజ రామశెట్టి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. సో మీకు ఎటువంటి సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్లకు కాల్ చేసి డాక్టర్ గారిని అడగవచ్చు. డాక్టర్ గారు, మొదటగా అసలు ఈ బీపీహెచ్ అంటే ఏంటి, ప్రోస్టేట్ గ్రంథి పెరగడానికి కారణాలు ఏంటి అసలు? ఓకే, సో ఈ బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా అంటారు, ఆర్ ఇన్ అదర్ వేస్ బినైన్ ప్రోస్టేటిక్ ఎన్లార్జ్మెంట్ అంటారు. సో ఇదేంటంటే ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పెరగడం. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి బ్లాడర్ ఉంటుంది, యూరినరీ బ్లాడర్ కింద స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఈ గ్లాండ్ అనేది యురత్రా చుట్టూ అనేది ఒక లింకప్ చేసుకొని ఉంటుంది. సో ఈ గ్లాండ్ యూజువల్గా ఏమవుతుందంటే నార్మల్గా అరౌండ్ 20 cc ఉంటుంది, 20 cc వాల్యూమ్ లాగా ఉంటుంది. సో అదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ ఏజ్ పెరిగే కొద్దీ ఆ గ్రోత్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ పెరగడం అనేది హైపర్ప్లేషియా అంటారు. ఈ గ్రోత్ పెరగడం దాన్ని మనం బీపీహెచ్ అంటాం. రైట్. సహజంగా అసలు ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరగడానికి వయసు తేడా ఏమన్నా ఉంటుందా? అంటే పర్టికులర్ ఏజ్ వాళ్ళకే ఇలా అవుతుందా, లేకపోతే అందరిలో ఇది ఛాన్స్ ఉంటుందా? సో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మగవారిలోనే ఉంటుందండి. ఓకే. సో ఇది ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ అంటే 40 years 50 years పైబడిన వాళ్ళకి ఎక్కువగా పెరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే ఈ ఏజ్లో మనకి హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి అండ్ సెల్యులర్ ప్రొలిఫరేషన్ అండ్ దెర్ ఈజ్ ఎ బ్యాలెన్స్. సెల్యులర్ ప్రొలిఫరేషన్కి సెల్ డెత్కి అనే ఒక బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. అంటే సెల్స్ డివైడ్ అవుతా నెంబర్ పెరుగుతూ ఉంటుంది అండ్ సెల్స్ డెడ్ అయిపోతే నెంబర్ తగ్గుతూ ఉంటుంది. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది అట్లాగే స్టేబుల్గా ఉంటుంది. బట్ కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల కానీ కొన్ని అనాటమికల్ రీజన్స్ వల్ల కానీ ఈ బ్యాలెన్స్ అనేది తప్పుతా ఈ ప్రొలిఫరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది, డెత్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. సో రెండు కలిపి మనకి గ్లాండ్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దీనివల్ల మనకి ఆ గ్లాండ్ అబ్స్ట్రక్ట్ అయ్యి బ్లాడర్ సిమ్టమ్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. సో అంటే వయసు పెరగడం వల్లే ఈ గ్రంథి పెరిగే ఛాన్స్ ఉందంటారా? ఓన్లీ వయసు పెరగడం వల్ల అనే మనం చెప్పలేము. ఎస్, వయసు కూడా వన్ ఆఫ్ ద రీజన్. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి బాడీలో మగవాళ్ళలో ఆండ్రోజన్ రిసెప్టర్స్ అనేవి ఉంటాయి. సో ఆండ్రోజన్ రిసెప్టర్స్ అనేవి చాలా ఆర్గాన్స్లో ఉంటాయి. బట్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్లో కూడా రిసెప్టర్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే లైఫ్ లాంగ్ ఉంటాయి. మిగతా ఆర్గాన్స్లో ఏంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంత ఏజ్ వచ్చిన తర్వాత రిసెప్టర్ యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ ప్రోస్టేట్లో ఏంటంటే అది కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ ఉంటుంది. ఆ ఆండ్రోజన్ రిసెప్టర్స్కి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అటాచ్ అవ్వడం వల్ల ఈ గ్లాండ్ సైజ్ పెరగడము, దానివల్ల సిమ్టమ్స్ కాజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ జెనెటిక్ రీజన్స్, ఫెమిలియల్ జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి. అంటే వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళలో కూడా మనకి ప్రోస్టేట్ అని చూస్తూ ఉంటాం. ఈ వంశపారంపర్యంగా వచ్చే వాళ్ళలో ఏంటంటే నార్మల్గా వచ్చే ఏజ్ కంటే కొద్దిగా ముందే వస్తుంది అనమాట. కొద్దిగా 30 years నుంచి కూడా మనం చూస్తూ ఉండొచ్చు కొంతమందిలో. రైట్. అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు చెప్తున్నారు జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా ఒక రీజన్ అని. హార్మోన్స్ ఎంత % పెరిగితే ఈ ప్రోస్టేట్ గ్రంథి పెరగడానికి అవకాశం ఉంది? హార్మోన్స్ ఎంత పాత్ర వహిస్తాయి? సో మనకి ఇది ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్ అనే 2 హార్మోన్స్ ఉంటాయండి. సో ఇవన్నీ ఏంటంటే కన్వర్షన్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. టెస్టోస్టెరాన్ ఈస్ట్రోజన్ కన్వర్ట్ అవ్వడము, లేదంటే మనకి ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరిగేసి మనకి దాన్ని ప్రోస్టేట్ గ్లాండ్ స్టిమ్యులేట్ అవ్వడం ఉంటుంది. సో మనకి ఏజ్ అని ఒకటే కాదు, కానీ మనకి వెయిట్ వల్ల లేదా ఒబెసిటీ అంటారు, ఒబెసిటీలో ఫ్యాట్ చేంజెస్ వల్ల కూడా ఈ హార్మోన్స్ అనేవి పెరుగుతా దాన్ని ఓవర్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఓవర్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటాయి. అండ్ నాట్ ఓన్లీ హార్మోన్స్, మనకి తినే ఫుడ్, డైట్, ఈవెన్ కెఫిన్ ఇంటేక్, ఇట్లాంటి కారణాల వల్ల కూడా మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఐబీహెచ్, ప్రోస్టేట్ క్యాన్సర్ రెండు ఒకటేనా, లేకపోతే ఈ రెండింటికి ఏదైనా డిఫరెన్స్ ఉందా? బీపీహెచ్, ప్రోస్టేట్ క్యాన్సర్. బీపీహెచ్ అంటే బినైన్ ప్రోస్టేటిక్ హైపర్ప్లేషియా. బినైన్ అంటే ఇట్ ఈస్ నాట్ క్యాన్సర్ అన్నట్టు. ప్రోస్టేట్ క్యాన్సర్
దీన్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే కొన్నిసార్లు మనకి పిఎస్ఏ అనే మార్కర్ ఉంటుంది, ట్యూమర్ మార్కర్. సో దీంతో మనము అసలు క్యాన్సర్ ఏమైనా సజెస్ట్ చేస్తుందా అనేది మనం ఒక మార్కర్ లాగా పెట్టుకుంటాం. దాంతోపాటు కొన్ని స్కాన్స్ చేయడం వల్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా నార్మల్ బీపీహెచ్ గ్రంథి పెరుగుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు. ప్రోస్టేట్ పెరిగినప్పుడు సహజంగా మొదటగా కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయి? సో సాధారణంగా ప్రోస్టేట్ వచ్చిన వాళ్ళలో ఏమేమి సిమ్టమ్స్ వస్తాయంటే దీనికి స్టోరేజ్ సిమ్టమ్స్, వాయిడింగ్ సిమ్టమ్స్ అని 2 ఉంటాయండి. అంటే ఎక్కువ మూత్రం ఆపుకోలేకుండా ఉండే సిమ్టమ్స్ అండ్ మూత్రం పోసేటప్పుడు ఆ ప్రోస్టేట్ గండి బ్లాక్ వల్ల వచ్చే సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫ్రీక్వెన్సీ అంటే తరచుగా మాటిమాటికి యూరిన్కి వెళ్ళాల్సి రావడము. అర్జెన్సీ అంటే యూరిన్ వస్తుంది, సెన్సేషన్ రాగానే వెంటనే బాత్రూమ్కి పరిగెత్తాల్సి రావడము. సో ఆపుకోలేకపోవడం, యూరిన్ వెంటనే వచ్చేస్తుందేమో అన్నట్టు ఆపుకోలేకుండా పరిగెత్తాల్సి రావడము. నాక్టూరియా అంటే మనకి నైట్ టైం నిద్రలోంచి యూరిన్ పోయడానికి లేవడం. ఇది మోస్ట్లీ కొద్దిగా డిస్ట్రెస్సింగ్గా ఉంటుంది. అంటే నైట్ టైం నిద్ర ఆపుకొని మళ్ళీ దాంట్లోంచి లేచి బాత్రూమ్కి వెళ్ళేసి మాటిమాటికి కొంతమంది 5-6 సార్లు 10 సార్లు వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. దీన్ని నాక్టూరియా అంటారు. అండ్ పూర్ స్ట్రీమ్, యూరిన్ అనేది ఫ్లో అనేది ఫ్రీగా రాదు, ఏదో ఒక టైట్గా కొద్దిగా స్లోగా వస్తున్నట్టు పూర్ స్ట్రీమ్ అంటే వీక్ ఫోర్స్ తగ్గుతున్నట్టు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్మిటెన్సీ, యూరిన్ అనేది ఆగి అలా వస్తూ ఉంటుంది. హెజిటెన్సీ అంటే యూరిన్ పోద్దామని కమోడ్ దగ్గర నిల్చుంటారు, బట్ యూరిన్ వెంటనే స్టార్ట్ కాదు, కొంతసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. వెయిట్ చేసి దాని తర్వాత కొంతసేపు తర్వాత ఒక 30 సెకండ్స్ 1 మినిట్ తర్వాత యూరిన్ పాస్ చేస్తారు. దీన్ని హెజిటెన్సీ అంటారు. అండ్ ఇన్కంప్లీట్ ఎంప్టింగ్, యూరిన్ పోసిన తర్వాత అరే ఇంకా యూరిన్ మిగులుతుంది లోపల, ఇంకా పోయాలి అన్న ఒక సెన్సేషన్ ఉంటుంది అనమాట. ఇన్కంప్లీట్గా పాస్ చేసాము సెన్సేషన్ ఉంటుంది. సో దీన్ని మనం ఇన్కంప్లీట్ ఎంప్టింగ్ ఉంటుంది. అండ్ ఇవి జనరల్గా ప్రోస్టేట్ వచ్చినప్పుడు కామన్గా వచ్చే సింటమ్స్. అదర్ దాన్ దట్ మనకి యూరిన్లో మంట రావడము, దీనివల్ల ఇన్ఫెక్షన్స్ అయ్యి యూరిన్లో బ్లడ్ రావడము, ఇట్లాంటి కొన్ని సింటమ్స్ కూడా మనం చూడొచ్చు. రైట్, వీటిల్లో ఏదైనా స్టేజెస్ ఉంటాయా డాక్టర్ గారు, లేదంటే మొదటి స్టేజ్లోనే డాక్టర్ని సంప్రదిస్తే మంచిదంటారా? ఎస్ అండి. సో మనకి కొంత చెకప్స్ అనేవి, రెగ్యులర్ చెకప్స్ అనేవి కంపల్సరీ అందరికీ అడ్వైస్ చేస్తామండి. సో రెగ్యులర్ చెకప్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఈ డిసీజ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం గుర్తించవచ్చు అనమాట. అసలు ఎట్లా ఉంది, ఎంత సైజు ఉంది, గ్లాండ్ సైజు నార్మల్ దానికంటే పెరిగిందా, 20 cc ఉండాల్సింది 30 cc ఉందా, 50 cc ఉందా, లేదా 100 cc ఉందా, ఇంకా ఎక్కువ ఉందా, అండ్ దానివల్ల ఏమన్నా సిమ్టమ్స్ లేదా లోపల ఏమన్నా యూరిన్ మిగిలిపోతుందా అనేది మనము స్కాన్స్లో చూడొచ్చు. కొన్ని రకాల బ్లడ్ టెస్టులు చూస్తాము, సిబిపి అని చేస్తారు, కంప్లీట్ బ్లడ్ కౌంట్ అని, సీరం క్రియాటిన్, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, ఈ గ్లాండ్ అబ్స్ట్రక్షన్ వల్ల ఏమన్నా కిడ్నీస్ ఎఫెక్ట్ అవుతున్నాయా అనేది మనకి క్రియాటిన్తో తెలుస్తుంది. సో యూరిన్ టెస్ట్, రెగ్యులర్ యూరిన్ అనాలిసిస్. సో స్టేజెస్ అంటే మనకి బీపీహెచ్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అంటే సైజ్ డిఫరెన్స్ బట్టి మనకి గ్రేడ్స్ అని పెరుగుతూ ఉంటాయి. గ్రేడ్ 1 అంటే సింపుల్ స్టార్టింగ్ స్టేజ్లో, గ్రేడ్ 3 ఇట్లా పెరుగుతుంది అనుకుంటే మనకి చాలా పెద్ద సైజు ఉంది, దానికి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలన్నట్టు అర్థం. రైట్, అలాగే ఈ బీపీహెచ్కి మొదటగా సార్ దీన్ని గుర్తించిన తర్వాత దీని ట్రీట్మెంట్ విధానం ఎలా ఉంటుంది? సో ట్రీట్మెంట్ అంటే మనకి ఫస్ట్ అసలు సిమ్టమ్స్తో మనకి పేషెంట్ అనేది వచ్చినప్పుడు యూజువల్గా కొన్ని రకాల టెస్టులు చేస్తాం అనమాట, ఇన్వెస్టిగేషన్స్ చేస్తాం. సో ఇందుకు చెప్పినట్టు మనకి బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. ఫస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్, కంప్లీట్ బ్లడ్ కౌంట్, సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, యూరిన్ అనాలిసిస్ అండ్ బేసిక్ అల్ట్రాసౌండ్ స్కాన్. ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా అలాంగ్ విత్ పోస్ట్ వైడ్ రెసిడ్యూ. సో పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటే యూరిన్ పోయక ముందు ఎంత యూరిన్ మిగిలింది, యూరిన్ పోసిన తర్వాత ఎంత యూరిన్ ఉంది. సో ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ బీపీహెచ్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్ పెరగడం వల్ల యూరిన్ బ్లాక్ అవుతూ ఉంటుంది కాబట్టి కొంత యూరిన్ అనేది మిగిలిపోతూ ఉంటుంది. సో ఫర్ సపోజ్ ఒక 500 ml యూరిన్ లోపల ఉందనుకుంటే పోసిన తర్వాత ఇంకా 200 ml లోపలే మిగిలిపోతూ ఉంటుంది. సో దీన్ని పోస్ట్ వైడ్ రెసిడ్యూ అంటారు, ఈ 200 mlని. సో అలా ఉంది అంటే సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయని. కొంతమంది అంటే 40 cc 50 cc మిగులుతూ ఉంటుంది. సో ఆ డిఫరెన్స్ అనేది కొద్దిగా తక్కువ ఉంది అన్నట్టు మనం మెజర్ చేస్తూ ఉంటాం. సో అల్ట్రాసౌండ్, కేఈబీ విత్ పోస్ట్ వైడ్ రెసిడ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఒక సింపుల్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ యూరోఫ్లోమెట్రీ. యూరోఫ్లోమెట్రీ అంటే యూరిన్ ఒక మిషన్ ఉంటుందండి. ఒక మిషన్లో యూరిన్ జస్ట్ పాస్ చేయాలి, యూరిన్ పోయాలి. మనకి ఎట్లయితే నార్మల్ కమౌడ్లో యూరిన్ పాస్ చేస్తామో అక్కడే అట్లే పోస్తాం అనమాట. సో అట్లాంటి దాంట్లో మనకి గ్రాఫ్ వచ్చేస్తుంది, అసలు యూరిన్ ఫ్లో ఎలా ఉంది,
పూర్ స్ట్రీమ్ ఉందా, లేదంటే కొద్దిగా టైట్ నారో ప్యాసేజ్ ఉందా అనేది మనకి ఆ గ్రాఫ్తో కొంత తెలుస్తుంది. అసలు యూరిన్ ఎంప్టింగ్ ఎట్లా ఉంది, ఇంటర్మీడియన్స్ ఏమైనా ఉందా అని తెలుస్తుంది అనమాట. ఇట్లాంటి వచ్చినప్పుడు మనకి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వాళ్ళకి ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, డయాబెటీస్ అట్లా ఏమైనా ఉందా, లేదంటే న్యూరోజెనిక్ బ్లాడర్ ఉందా, నరాలకు సంబంధించిన బ్లాడర్ అబ్నార్మలిటీస్ ఉన్నాయా, దాని తర్వాత ఏమైనా ఇంతకుముందు సర్జరీస్ అయితే వాళ్ళకి యూరోడైనమిక్ స్టడీ అని ఇంకొక టెస్ట్ ఉంటుందండి. సో అది కూడా మనకి బ్లాడర్ ఎలా ఉంది, ప్రోస్టేట్ వల్ల బ్లాడర్ ఏమైనా కాంప్రమైజ్ అయిందా అనేది మనకు ఒక అవగాహన లాగా వస్తుంది. అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు సీజన్ మారుతుంది, వర్షాకాలం వస్తుంది, యూరాలజీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. అసలు ఈ సీజన్ బట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వర్షాకాలంలో యూరాలజీ ప్రాబ్లమ్స్ ఎలాంటివి ఫేస్ చేస్తూ ఉంటారు? సో మనకి ఈ చలికాలంలో ఈ వర్షాకాలంలో ఏంటంటే యూజువల్గా ఎక్కువ వాటర్ యూరిన్ అనేది ఎక్కువసార్లు పాస్ చేస్తారు, వాటర్ అనేది తక్కువ తీసుకుంటారు. కొద్దిగా వాటర్ తీసుకున్నా కానీ ఎక్కువ యూరిన్ వస్తుంది, ఎందుకంటే మనకి మెటబాలిక్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి యూరిన్ అనేది ప్రొడక్షన్ బయట స్వెటింగ్ అయితే ఎక్కువ ఉండదు, సో ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఇట్లాంటి వాటిలో కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఎలాంటివి అంటే ఫస్ట్ బ్లాడర్ ఇరిటేషన్ వచ్చే సబ్స్టెన్సెస్ అవాయిడ్ చేయాలి. లైక్ కెఫీన్, కాఫీ ఇంటేక్ అనేది మనం అవాయిడ్ చేసుకోవాలి. రెడ్ మీట్, ప్రాసెస్ మీట్, రెడ్ మీట్ మనకి మటన్ కానీ లేదంటే మిగతా జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ మీట్, సో ఇవన్నీ ఏంటంటే బ్లాడర్ ఇరిటేషన్ చేసే సబ్స్టెన్సెస్ అనమాట. సో ఇవి మనం కొద్దిగా తగ్గించాలి. అండ్ సెకండ్ థింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోగలగాలి. లైక్ లైకోపీన్స్ ఉంటాయి టమాటోస్లో, కుక్కు టమాటోస్లో లైకోపీన్స్ ఉంటాయి. లేదంటే జింక్ మన సెసేమ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇట్లాంటి సీడ్స్లో మనకి జింక్ అనేది అవైలబుల్ ఉంటుంది. అండ్ ఐసోఫ్లేవాన్స్ ఉండే సబ్స్టెన్సెస్ తీసుకోవాలి, అవకాడోస్, ఇట్లాంటి సబ్స్టెన్సెస్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్ అండి. ఎక్సర్సైజ్ మనం చాలామంది అవాయిడ్ చేస్తూ అంటారు, బట్ ఎక్సర్సైజ్ వల్ల కూడా మనకి వేస్ట్ సర్కంఫరెన్స్ అంటే నడుము చుట్టుకొలత అనేది మెయింటైన్ చేసుకోగలిగితే ఆ ఏరియాలో ఉండే ఫ్యాట్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి పెరుగుతుంది. సో అది మనం కంట్రోల్లో పెట్టుకోగలగాలంటే వేస్ట్ సర్కంఫరెన్స్ తగ్గించుకోవాలి విత్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా మెటబాలిక్ యాక్టివిటీస్, మెటబాలైట్స్ అనేవి బాగా రిలీజ్ అవుతూ ఉంటాయి. అండ్ ప్రోస్టేట్ కూడా మనకి ఎక్కువ పెరగకుండా ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ డైట్, ప్రాపర్ వెజిటబుల్స్ ఉండేట్టు, ఫ్రూట్స్ ఉండేటువంటి. కాలర్ లైన్ లో ఉన్నారు, తర్వాత మాట్లాడదాం. హలో హలో నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, హైదరాబాద్ నుంచి అండి. హలో నమస్తే అండి, హలో డాక్టర్ గారితో మాట్లాడుతారు. హలో ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. ఈ ప్రోస్టేట్ గురించి మీరు మాట్లాడుతున్నారు కదా సార్? అవునండి. నాకు చిన్న ప్రాబ్లం సార్. అంటే నా వయసు వచ్చి ఇప్పుడు 44 సంవత్సరాలు సార్ నాకు. ఓకే. అయితే మా మేనమామ తెనాలిలో ఉంటారు, ఆయనకి కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ తో చనిపోయారు సార్ ఆయన. ఓకే. జరిగి కూడా 3-4 సంవత్సరాలు అవుతుంది. అయితే నాన్నకు కూడా ఇప్పుడు ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ లేదు కానీ ప్రోస్టేట్ యూరిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళకు ఉండటం వల్ల నాకేమన్నా వచ్చి ఈ అవకాశం ఉందంటారా? నేను ఎందుకంటే నాకు ఇప్పటికీ షుగర్ రాలా, నాన్నకు షుగర్ ఉంది కానీ నాకు షుగర్ లేదు. ఓకే. అది నాకు ఇంకో డౌట్ ఏంటంటే ఈ యూరాలజీ ప్రాబ్లమ్స్ అంతా యుక్త వయసులో చేసిన చిన్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎక్కువ వస్తాయి అంటారా సార్? సో ఫస్ట్ ఏంటంటే మీకు మీ తాతగారు కానీ మీ తాతగారికి ప్రోస్టేట్ క్యాన్సర్లో చనిపోయారన్నారు. అండ్ తాతగారు కదా సార్, మేనమామ గారు సార్, నాన్న, అమ్మ వాళ్ళ అన్నయ్య. ఓకే. అండ్ మీ నాన్నగారు కూడా ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. సో ఇప్పుడు మీరేంటంటే మీకు రెగ్యులర్గా ప్రోస్టేట్ అల్ట్రాసౌండ్ స్క్రీనింగ్ అనేది చేసుకోవాలండి. ఎలాగ స్కాన్ వచ్చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ స్క్రీనింగ్. నెక్స్ట్ సీరం పిఎస్ఏ అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ అన్నమాట. సో ఈ టెస్ట్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉండాలి. మనకి పెరుగుతుందా లేదా ఈ వాల్యూస్ అనేవి. యూజువల్గా పిఎస్ఏ అంటే మనకి 0 to 4 nanograms/ml అనేది నార్మల్గా ఉంటుందండి. ఇది ఏమైనా ఇంక్రీజ్ అవుతుందా లేదా బేస్ లైన్ చూసుకొని చెప్పుకుంటూ ఉండాలి. అండ్ యూజువల్గా మనకి తినే డైట్ వల్ల అండ్ మన వాడే మెడిసిన్స్ వల్ల కూడా మనకి ప్రోస్టేట్ సింప్టమ్స్ రావచ్చు అండి. సో అవి మనం ఇప్పుడు మనం చెప్పే ప్రికాషన్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది మీరు. ఇంకోటి సార్, ఎస్, నేను చదువుకునే టైంలో హాస్టల్లో ఉండేవాడిని. ఓకే. హాస్టల్లో అంటే నాకు దగ్గర 24.5 సంవత్సరాల దాకా హాస్టల్లో వరంగల్లో ఉన్నాను సార్. కొన్ని రోజులు తెనాల్లో ఉన్నాను, కొన్ని రోజులు వరంగల్లో ఉన్నాను సార్. ఓకే. ఆ టైంలో నేను ఈ లవ్ అని ఇలాంటివన్నీ చెప్పడం విచిత్రంగా చాలా రకరకాలుగా తిరిగాను సార్ నేను. ఓకే. ఈ
అంటే ఎక్కువగా అంటే ఒకరి ఇద్దరు కాకుండా చాలా ఎక్కువ రకాలుగా తిరిగాను సార్ నేను. ఓకే. సో ఇలా సెక్స్ అవకాశం ఉన్నంత కాలం సెక్స్ వర్క్ చేసినప్పుడు ఇప్పుడు నేను అలాంటి ఏం లేవు సార్. నేను మ్యారేజ్ చేసుకున్నాను, పిల్లలు ఉన్నారు, నాకు ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు నాకు ఈ భయం పెట్టుకుంది. నాన్నకుంది, మామయ్యకుంది, నాకు కూడా వస్తుందని భయంగా ఉంది. ఒక్కసారి నేను మిమ్మల్ని కలవాలంటే ఒకసారి టెస్ట్ చేయించుకోవాలనుకుంటున్నాను సార్. ఒక్కసారి ప్రోస్టేట్ గురించి భయంగా ఉంటుంది. రాత్రిపూట నాకు యూరిన్ కూడా ప్రాబ్లం వస్తుంది సార్, ఆగుతూ వస్తుంది సార్. అది మెయిన్ ప్రాబ్లం సార్ నాకు. ఓకే. సో యూజువల్గా మనకి సెక్సువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు మనకి ప్రోస్టేటైటిస్ అనేది కూడా రావచ్చండి. ప్రోస్టేటిస్ వచ్చిందంటే ప్రోస్టేట్ గ్లాండ్ ఇన్ఫెక్షన్స్ అనమాట. సో ఇవి ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఎస్, మీరు తప్పకుండా హాస్పిటల్ విజిట్ అవ్వండి, టీఎక్స్ హాస్పిటల్స్, నేను అక్కడ అవైలబుల్ ఉంటాను. సో మనము ఎవాల్యుయేట్ చేసుకుందాం. రైట్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, మీకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టీఎక్స్ హాస్పిటల్లో రవితేజ గారు ఉంటారు. డాక్టర్ రవితేజ గారిని సంప్రదించవచ్చు. తప్పకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సొల్యూషన్ తీసుకోవచ్చు. ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందనేది డాక్టర్ గారు చెప్తారు. సో డాక్టర్ గారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ ప్రోస్టేట్ గ్రంథి అనేది ఎక్కువగా మగవారిలో కనిపిస్తూ ఉంటుంది అన్నారు కదా మీరు. సో అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎలాంటి వాళ్ళు ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది? అంటే వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటే ఇది బయటపడుతుంది? సో ఇందాకే దాని గురించి మనం చెప్పాము, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. కాఫీ అవాయిడ్ చేయాలి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్స్, రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి, జింక్ లైకోపిన్ ఉండే ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎస్, మ్యాండేటరీగా ఎక్సర్సైజ్ అనేవి మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా చేసుకోవాలి. అండ్ రెగ్యులర్ వాకింగ్ చేసుకుంటూ ఉంటే మనకి మెటబాలైట్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో అట్లాంటి ఎక్సర్సైజ్ అనేవి మనం చేసుకోవాలి. అండ్ డైట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఎక్కువ ఉండేట్టు మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇవన్నీ మనం చేసుకుంటే, అండ్ మెయిన్ థింగ్ బ్లాడర్ ఇరిటెంట్స్ అనేవి చాలా అవాయిడ్ చేయాలి. ముఖ్యంగా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, కాఫీ అండ్ ప్రాసెస్డ్ మీట్ అండ్ రిఫైన్డ్ షుగర్స్, ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోగలిగితే మనకి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మనకి ఇరిటేట్ కాకుండా మనం చెక్ పెట్టచ్చు. ఈ బీపీహెచ్ ఉన్న ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అవసరం అంటారా, లేకపోతే కొంతమందికి కొంత సమయం ఇవ్వచ్చు అంటారా? ఎస్, బీపీహెచ్ అనేది మనకి ఓన్లీ గ్లాండ్ సైజ్ బట్టే కాదండి, అది ఏం సిమ్టమ్స్ కాజ్ చేస్తున్నాయి, ఎంత సివియారిటీ ఉన్నాయి దాన్ని బట్టి చూసుకొని మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. సో దీనికి ఏంటంటే మేము రెగ్యులర్గా ఫాలో అయ్యేది ఏంటంటే ఐపీఎస్ఎస్ స్కోర్ అనమాట. ఐపీఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ప్రోస్టేట్ సిమ్టమ్స్ స్కోర్. ఇది మనకి గూగుల్లో, నెట్లో నుంచి కూడా అలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మీరే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో కొన్ని స్కోరింగ్స్ అనేవి ఉంటాయి. సో స్టార్టింగ్ నార్మల్ గ్రేడ్ అంటే నార్మల్ 0 to 7 అనేది స్టార్టింగ్ స్టేజ్ సిమ్టమ్స్ అంటారు. మోడరేట్ అంటే 8 to 19. సో మోర్ దాన్ 20 to 35 వచ్చిందంటే సివియర్ అంటారు అనమాట. సిమ్టమ్స్ సివియర్గా ఉన్నాయన్నట్టు అర్థం. సో దీన్ని బేస్ చేసుకొని మనం మెడికేషన్ స్టార్ట్ చేయొచ్చా లేదా సర్జరీకి వెళ్ళాలని చూస్తాం అనమాట. సో మెడికేషన్స్ స్టార్ట్ చేస్తే ఎంత ట్రీట్మెంట్, ఎంత డ్యూరేషన్ ఇవ్వాలి, దాని తర్వాత రెగ్యులర్ ఫాలోఅప్స్, చెకప్స్ ఎట్లా రావాలనేది మనం దాన్ని బట్టి సిమ్టమ్స్ బట్టి చెక్ చేస్తాం. అంటే ఈ మెడికేషన్ అన్నారు, లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలంటారా ప్రతి ఒక్కరు? సో యూజువల్గా లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం లేదండి. బట్ లాంగ్ టర్మ్ అనేది మెడికేషన్స్ మనం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మన మెడిసిన్స్ వాడితే సిమ్టమ్స్ తగ్గుతున్నాయి అనుకోండి, వీ కెన్ కంటిన్యూ ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైమ్ అండ్ దెన్ స్టాప్ చేసి చూడొచ్చు ఎట్లా ఉంది, సిమ్టమ్స్ మళ్ళీ రికవర్ అవుతున్నాయా, మళ్ళీ తిరిగి వస్తున్నాయా లేదని మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. సో మెడికేషన్స్లో ఏంటంటే యూజువల్గా ఆల్ఫా బ్లాకర్స్ కానీ 5-alpha డిక్టీస్ ఇన్హిబిటర్స్ అని కొన్ని మెడికేషన్స్ ఉంటాయి, అవి స్టార్ట్ చేస్తాం. డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ డోసెస్ కూడా దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుంటే చూస్తాం. అదే మెడికేషన్ తీసుకునే టైంలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి అంటారా? యూజువల్గా మనం వాడే మెడికేషన్స్లో, ఆల్ఫా బ్లాకర్స్లో ఏంటంటే మనకి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ రెగ్యులర్గా అందరికీ చెప్పేది ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అండి. అంటే మనకి ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటే పడుకున్న దాంట్లో సడన్గా లేసినప్పుడు బీపీ అనేది సడన్గా డ్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సడన్గా తల తిరుగుతున్నట్టు ఉంటుంది, డిజినెస్ ఉంటుంది, బర్నింగ్, నెక్స్ట్ దప్పికేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే స్టార్టింగ్ కొన్ని రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వన్స్ కొద్దిగా సెట్ అయిన తర్వాత మనం రెగ్యులర్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ స్టార్టింగ్ మనం అలవాటు పడేదాకా కొద్దిగా ఎవరో ఒకరు సపోర్ట్ తీసుకొని మనం చేసుకోవచ్చు. పక్కన లేసినప్పుడు కానీ ఎవరో ఒకరు పక్కన ఉండేట్టు చూసుకుంటే సరిపోతుంది. రైట్. అంటే ఎన్ని రోజులు ఆ సిమ్టమ్స్ ఉంటాయి అంటారు? అంటే మెడికేషన్ స్టార్ట్ చేశాక వన్స్ యూజువల్గా మనకి లెస్ దాన్ 1 week ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమంది కంటిన్యూ అవ్వచ్చు, కానీ బిఫోర్ 1 week మనకి సెట్ అయిపోతుంది అనమాట యూజువల్గా. సో సిలడోసిన్ కానీ, టామ్సిలోసిన్ కానీ ఇట్లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు మనం మెయిన్ ఎక్కువగా అవి చూస్తూ ఉంటాం. అదర్ దెన్ దట్ ఇంకోటి ఏంటంటే రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ మనం చూస్తాం అనమాట. రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అంటే యూజువల్గా సెమెన్ అనేది మనకి ఎజాక్యులేషన్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది, వీర్యం అనేది బయటకు రావాలి. ఇట్లాంటి మెడిసిన్స్ వాడినప్పుడు ఏంటంటే మనకి బ్లాడర్ నెక్ అనేది రిలాక్స్ అవుతూ ఉంటుంది.
బ్లాడర్ని రిలాక్స్ అవ్వడం వల్ల సెమెన్ బయటకు రావాల్సింది వెనక రివర్స్లో బ్లాడర్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్. యూజువల్గా పెద్దవాళ్ళలో పెద్ద ఎక్కువ వరి కావాల్సిన వాళ్ళకి కానీ ఇప్పుడు పిల్లలు కనాలనుకున్న వాళ్ళకి కానీ లేదంటే యంగ్ పీపుల్ కానీ కొద్దిగా యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. సో అది మనం డాక్టర్తో డిస్కస్ చేసుకొని మనం చూసుకోవచ్చు. అండ్ మిగతావన్నీ స్వెట్టింగ్, డిజీనెస్ అవన్నీ చిన్న చిన్న సింటమ్స్ అనేవి ఉండే ఛాన్స్ ఉంటాయి. మెయిన్ ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్ అండ్ రెట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఏ స్టేజ్లో ఉంటే ఇది క్యూర్ అవుతుంది? అండ్ మీరు అన్నారు మెడికేషన్ తీసుకోవాలి కొంత లాంగ్ టైం కూడా, అంటే పూర్తిగా క్యూర్ అయిపోతుందా ఆఫ్టర్ మెడికేషన్? పూర్తిగా క్యూర్ అంటే మనకి ఇది చెక్ పెట్టచ్చు అండి. ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కాకుండా మనకి ఇది చెక్ పెట్టచ్చు, మనం స్టాప్ చేయొచ్చు అనమాట. సో దాన్ని మనం కంట్రోల్లో పెట్టగలిగితే మన సర్జరీ అవసరం లేకుండా ఉంటుంది. మన సర్జరీ అంటే ఎప్పుడు చేస్తామంటే మెడికేషన్స్ వాడుతున్నా కానీ ఇంకా సింటమ్స్ రికవర్ అవుతున్నా, లేదా కొత్తగా కాంప్లికేషన్స్ వచ్చినా, అంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి అనమాట. బ్లాడర్లో స్టోన్స్ కానీ కిడ్నీలో స్టోన్స్ రికరెంట్గా ఫామ్ అవుతున్నా, యూరిన్లో బ్లడ్ వస్తున్నా, యూరిన్లో బ్లడ్ వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లమేషన్ ఎక్కువ వస్తుంది అని. అండ్ అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటారు. అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటే సడన్గా యూరిన్ అనేది పర్సన్ బ్లాక్ అయిపోతుంది, యూరిన్ పోయలేకపోవచ్చు. సో అట్లాంటప్పుడు నెక్స్ట్ డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్, కోమార్బిడిటీస్ అన్కంట్రోల్గా కొద్దిగా ఉన్నప్పుడు, అండ్ మనకి పోసుకోలేకపోకుండా స్పోర్ట్స్ స్ట్రీమ్ వస్తూ ఉంటుంది. అండ్ రికరెంట్ సర్జరీస్ ఇంతకుముందు అయినా ఇట్లాంటి వాటిల్లో ఏంటంటే మనకి సర్జరికల్ ఆప్షన్స్ అనేవి మనకి ప్రిఫర్ చేయొచ్చు అనమాట. రైట్. అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు బీపీహెచ్కి అందుబాటులో ఉన్న ప్రజెంట్ ట్రీట్మెంట్స్ ఏంటి? సో సర్జరీ విషయానికి వస్తే మనకి జనరల్గా మనం చేసే సర్జరీ TURP అండి, ట్రాన్స్ యూరథ్రల్ రిసెక్షన్ ఆఫ్ ప్రోస్టేట్ అంటారు. అంటే గ్లాండ్ సైజ్ బట్టి ఎంత సైజ్ చేయాలి ఏంటి అనేది మనం టర్ప్ అంటారు అనమాట. సో ఈ టర్ప్ సర్జరీ అనేది రెగ్యులర్ చేస్తూ ఉంటాం. దీన్ని మనం డిఫరెంట్ ఎనర్జీ సోర్సెస్లో మనం చేసుకోవచ్చు. బైపోలర్, మోనోపోలర్ అనేది చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి లేజర్ సర్జరీస్ అనేవి అవైలబుల్ వచ్చాయి అనమాట. సో లేజర్ సర్జరీస్తో మనం టోటల్ ఈన్యూక్లియేట్ చేయొచ్చు. అంటే గ్లాండ్ మొత్తానికి మనం ఈన్యూక్లియేట్ చేసి మనం తీయచ్చు. దీన్ని మనం హోలెప్ ఆర్ తుఫ్లెప్ అంటాం. అండ్ ఇంకా అడ్వాన్స్డ్ విషయానికి వస్తే మనకి రీజన్ థెరపీ, వాటర్ వేపర్ థెరపీ, ఇది కొద్దిగా సింపుల్గానే అయ్యే చాలా సర్జరీస్ అనమాట. జస్ట్ ఇట్ వోంట్ టేక్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. సో మనకి వాటర్ వేపర్తో ఇంజెక్ట్ చేసి గ్లాండ్స్ నేను కరిగిస్తాం అనమాట పీరియడ్ ఆఫ్ టైం. ఆర్ నెక్స్ట్ యూరో లిఫ్ట్ అంటారు. యూరో లిఫ్ట్ అంటే దీంట్లో సర్జరీ ఏం చేయము, జస్ట్ ఈ ప్రోస్టేట్ గ్లాండ్ని ఒక క్లిప్స్ వేసుకొని ఇట్ విల్ హోల్డ్ ద ప్రోస్టేట్ గ్లాండ్ అప్. ఎట్లాంటి పేషెంట్స్లో ఇది ప్రిఫర్ చేస్తామంటే యూజువల్గా ఇందాక చెప్పినట్టు రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్ యంగ్ పేషెంట్స్లో వచ్చినప్పుడు, సో వాళ్ళు దే వాంట్ టు ప్రిజర్వ్ దేర్ సెక్సువల్ పర్ఫార్మెన్స్, ఎజాక్యులేషన్ని ప్రిజర్వ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి ప్రొసీజర్స్తో మనము ఈ ప్రోస్టేట్ గ్లాండ్ని దాన్ని కొద్దిగా పైకి పెట్టి క్లిప్ వేయగలిగితే అబ్స్ట్రక్షన్ అనేది క్లియర్ అయ్యి ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని యూరిన్ అనేది బాగా పాసేజ్ చేసుకొని పేషెంట్స్ ఆల్సో విల్ ఫీల్ బెటర్, దే కెన్ పర్ఫార్మ్ సెక్సువల్ పర్ఫార్మెన్స్ బెటర్ అండ్ యూరిన్ ఫ్లో కూడా బాగుంటుంది. అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు ఈ బీపీహెచ్కి ట్రీట్మెంట్ చేయించుకోకుండా అలాగే కనుక వదిలేస్తే మూత్రాశయానికి, కిడ్నీలకి ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? సో బీపీహెచ్ నార్మల్గా ప్రోస్టేట్ గ్లాండ్ పెరిగినప్పుడు ఏంటంటే బ్లాడర్ అనేది అబ్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటాం. అంటే యూరిన్ బయటకు వెళ్లకుండా అది బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతాయంటే ఇందుకు చెప్పినట్టు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. సో అబ్స్ట్రక్షన్ వల్ల ఏమొస్తాయంటే స్టోన్స్ ఫామ్ అవుతాయి. బ్లాడర్లో స్టోన్స్ కానీ, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రికరెంట్గా రావడం కానీ, లేదా మనకి హిమటోరియా కానీ అంటే యూరిన్లో బ్లడ్ రావడం. అండ్ ఈ బ్లాక్ వల్ల బ్యాక్ ప్రెషర్ చేంజెస్ వల్ల బ్లాడర్ మజిల్స్ అనేవి చాలా వీక్ అయిపోతాయి, టోన్ అనేది చాలా తగ్గిపోతుంది, అండ్ బ్లాడర్ కాంట్రాక్షన్ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ యూరిన్ కూడా పోయలేకపోవచ్చు దానివల్ల. అండ్ నెక్స్ట్ ఎఫెక్ట్ వచ్చేసి కిడ్నీస్ మీద. రికరెంట్గా ఆన్ లాంగ్ టర్మ్ బేసిస్ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల కిడ్నీస్ అనేవి చిన్నగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే CKD, క్రానిక్ కిడ్నీ డిసీజ్ లాగా స్టేజెస్ కూడా వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటాయి. కొన్నిసార్లు ఈ BPH వల్ల కిడ్నీస్ కూడా పూర్తిగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం అక్యూట్ యూరినరీ రిటెన్షన్, సడన్గా యూరిన్ బ్లాక్ అయిపోవడం, ఇట్లాంటి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదేవిధంగా డాక్టర్ గారు ఇప్పుడు ఈ బీపీహెచ్ వచ్చినప్పుడు సడన్గా మూత్రం ఆగిపోయిందంటే ఎమర్జెన్సీ ఏం చేయాలి? సో అక్యూట్ యూరినరీ రిటెన్షన్ అంటారు దాన్ని. అక్యూట్ యూరినరీ రిటెన్షన్ వచ్చినప్పుడు యూజువల్గా మనం ఫస్ట్ యూరిన్ కెథెటర్ వేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో యూరిన్ బ్లాక్ రిలీఫ్ చేసుకుంటే అట్లీస్ట్ పేషెంట్ యూరిన్ పాస్ చేయగలుగుతాడు. అండ్ కెథెటర్ అనేది కొన్ని రోజులు అట్లా ఉంచగలిగితే మనకి ప్రోస్టేట్ ఇన్ఫ్లమేషన్, ఈ బ్లాక్ వల్ల ఏమవుతుందంటే ప్రోస్టేట్ ఇన్ఫ్లమేషన్ అవుతుంది అనమాట, రెడ్నెస్ వచ్చేస్తుంది. సో మనకి దానికి కొద్దిగా రెస్ట్ ఇవ్వగలిగితే, ఆ బ్లాక్ లేకుండా బైపాస్ చేయగలిగితే సో ఇన్ఫ్లమేషన్ స్లోగా తగ్గుతుంది. అండ్ మెడిసిన్స్తో కూడా మనకి రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. వన్స్ అక్యూట్ రిటెన్షన్ 2-3 ఎపిసోడ్స్ వస్తున్నాయి అనుకుంటే ఎస్ సర్జరీ చేయాలి అనేది ఒక ఇండికేషన్ అనమాట.
ముఖ్యంగా పురుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే ఆల్రెడీ ఇది వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలండి. రెగ్యులర్ చెకప్స్ చేసుకోవాలి, ఎవ్రీ ఇయర్ చెకప్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మన గ్లాండ్ సైజ్ పెరుగుతుందా, మన మెడిసిన్స్ ఏమైనా సిమ్టమ్స్ ఏమైనా తగ్గుతున్నాయా, ఈ IPSS స్కోర్ అని చెప్పాను, ఇంటర్నేషనల్ ప్రోస్టేట్ సింప్టమ్స్ స్కోర్, ఈ స్కోర్ ఎలా ఉంది అని సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ రెగ్యులర్గా ఈ 2 టెస్ట్లనే చెప్తానండి, అల్ట్రాసౌండ్ స్కాన్ స్క్రీనింగ్ అండ్ యూరోఫ్లోమెట్రీ. ఈ 2 టెస్టులు రెగ్యులర్గా చేసుకోగలగాలి. అండ్ దాంతోపాటు మనకి హెల్త్ ప్యాకేజ్ లాగా ఒక బ్లడ్ టెస్ట్లో చేసుకుంటూ ఉంటుంటాం. అంటే కంప్లీట్ బ్లడ్ కౌంట్, సీరం క్రియాటినిన్, యూరిన్ టెస్ట్లు, ఇవన్నీ హెల్త్ ప్యాకేజింగ్ చేసుకుంటాయి. అదర్ దాన్ దట్ స్పెసిఫికలీ ఫర్ ప్రోస్టేట్ ఈ స్కాన్స్ అనేవి యూరోఫ్లోమెట్రీ అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ విత్ PVR, పోస్ట్ డెసిడ్యూ, ఈ 2 అనేది కంపల్సరీ మనం చేసుకోగలిగితే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు సో వీ కెన్ నో ఎట్లా ఉంది, ఎలా ప్రోగ్రెస్ అవుతుందని మనకు తెలుస్తుంది. రైట్. వన్స్ మెడికేషన్ తీసుకున్న తర్వాత కొంత లాంగ్ టైం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇది రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఎస్ అండి, ప్రోస్టేట్ గ్లాండ్ అనేది కంటిన్యూస్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి ఇంతకుముందు చెప్పినట్టు బ్యాలెన్స్ అనేది తప్పితే ఆ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మెడిసిన్స్ తీసుకుని చెక్ పెట్టిన కొన్ని రోజులు ఆపిన తర్వాత కొంతమందికి మళ్ళీ తిరిగి గ్లాండ్ సైజ్ పెరుగుతుంది. ఇట్లాంటి వల్ల మళ్ళీ తిరిగి మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం, లేదా ఆల్రెడీ వాడిన మెడిసిన్స్ కాకుండా వేరే మెడికేషన్స్ చేంజ్ చేస్తాము. సో చేంజ్ చేసి చెక్ చేస్తాం అనమాట, ఎలా ఇంప్రూవ్ అవుతుందనే చూస్తాం. ఎస్. అంటే ఎంత టైం తర్వాత రిపీట్ అవ్వచ్చు? అంటే 1 or 6 months, 1 year తర్వాత రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేదంటే వెంటనే కూడా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందా? డిపెండింగ్ ఆన్ పేషెంట్స్ అండి. ఒక్కొక్క పేషెంట్స్ కొంతమంది ఉంటాయి. యూజువల్గా 6 months మనకి మెడిసిన్స్ ఆపి చూడమంటాం, 6 months తర్వాత చెకప్ చేసుకోమంటాము. లేదా సింప్టమ్స్ ముందే వచ్చేస్తే ముందే మనము స్కాన్స్ చేసుకోవాల్సి వస్తుంది. కొంతమందిలో 3-4 years కానీ, లేదంటే కొంతమందిలో అసలు పెద్ద సింప్టమ్స్ రాకపోవచ్చు. ఒక 3 years దాకా మనకి సింప్టమ్స్ అనేది రాకపోవచ్చు. సో ఇట్లాంటి కండిషన్ డిపెండింగ్ ఆన్ పేషెంట్ కండిషన్ బట్టి మనం చెకప్ అనేది చేసుకుంటూ ఉండాలి. సో డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు జెనెటిక్స్ ప్రాబ్లం వల్ల కూడా ఇది రావచ్చని. అంటే కంపల్సరీగా జెనెటిక్స్ వల్లే వస్తుందా, లేకపోతే వేరే వాళ్ళకు కూడా రావచ్చు అంటారా? జెనెటిక్స్ అనేది ఒక స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్లోనే వస్తుందండి. అంటే మోస్ట్లీ మనకి ఏజ్ రిలేటెడ్ ఆర్ హార్మోన్ రిలేటెడే వస్తుంది, కానీ జెనెటిక్ కొంత పర్సంటేజ్ వాళ్ళకే వస్తుంది. ఒకవేళ వస్తే వాళ్ళలో కొద్దిగా ఏజ్ ముందు యంగ్ ఏజ్లోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వాళ్ళకి ఏంటంటే గ్లాండ్ సైజ్ ఇప్పుడు నార్మల్ పర్సన్స్కి ఒక 40cc 50cc గ్లాండ్ పెరిగితే, ఇట్లాంటి జెనెటిక్ కండిషన్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొద్దిగా గ్లాండ్ సైజ్ ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. 80cc 100cc వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అంతే తప్ప ఖచ్చితంగా వీళ్ళకే వస్తుందని కాదు. అంటే అసలు ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే ఏంటి అసలు? ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే మనకి ప్రోస్టేట్ గ్లాండ్కి లోపల BPH ఎక్కడ వస్తుంది యూజువల్గా ఏంటంటే మనకి జోన్స్ అనేవి ఉంటాయండి. సో సెంట్రల్ జోన్, పెరిఫరల్ జోన్, ట్రాన్సిషన్ జోన్ అని ప్రోస్టేట్ గ్లాండ్ డిఫరెంట్ జోన్స్ ఉంటాయి. సో యూజువల్గా ఏంటంటే BPH ఆ గ్రంథి అనేది సెల్ సైజ్ పెరగడం వల్ల ట్రాన్సిషన్ జోన్లో పెరుగుతుంది. సో మనకి క్యాన్సర్ ఏంటంటే యూజువల్గా పెరిఫరీ జోన్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. పెరిఫరీ జోన్స్ సపరేట్ బయట అవుట్ సైడ్ పెరిఫరీలో. సో ఇట్లాంటి దాంట్లో మనకి క్యాన్సర్ ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల, లేదంటే జెనెటిక్ డిలీషన్స్ వల్ల, కొన్ని దానివల్ల మనకి క్యాన్సర్స్ అనేవి అంటే ఓవర్ ప్రొలిఫరేట్ అవుతాయి. అంటే నార్మల్గా ప్రొలిఫరేట్ అవ్వడం కంటే ఓవర్ ప్రొలిఫరేట్ అవుతాయి. ఈ క్యాన్సర్ వచ్చిన తర్వాత సెల్స్ అనేవి, మ్యూటేటెడ్ సెల్స్ అనేవి అక్కడే ఉండకుండా బయటికి స్ప్రెడ్ అవ్వచ్చు, మనకి గ్లాండ్ బయటికి వెళ్ళిపోవచ్చు, ఆ టిష్యూస్ డిస్ట్రాయ్ చేయొచ్చు. దాని తర్వాత బోన్ మెటాస్టాసిస్ అంటే బోన్కి వెళ్ళి డిపాజిట్ అవ్వచ్చు ఈ మెటాస్టాసిస్ అనేవి, లేదంటే డిఫరెంట్ ఆర్గాన్స్ అన్నింటికి మెటాస్టాసిస్ అవ్వచ్చు. సో ఇట్లాంటి వాటిలో వచ్చినప్పుడు ఏంటంటే యూజువల్గా ప్రోస్టేట్ క్యాన్సర్ అని అంటాం అనమాట. సో ఎలా ఉంది ఏంటి అనేది దానికి కూడా ఒక సపరేట్ స్టేజెస్ క్రైటీరియా ఉంటాయి. సో TXలో ఇలాంటి కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎస్ అండి, TXలో ఆల్మోస్ట్ మనకి ప్రోస్టేట్ గ్లాండ్లో అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అని మనం చేస్తూ ఉంటాం. సో ఇఫ్ ఎనీ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కన్సల్ట్ అయ్యి సో దే క్యాన్ గెట్ ఎవాల్యుయేటెడ్. అంటే ఎలా ఎవాల్యుయేట్ చేసుకోవాలి, మనకి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ అప్రోప్రియేట్ అనేది మనం డిస్కస్ చేసి తెలుసుకోవచ్చు. రైట్. అదేవిధంగా చూసుకుంటే చివరిగా ఫైనల్గా సార్, ఈ రోజుల్లో యూరాలజీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడాను. ముఖ్యంగా ఈ ప్రాబ్లం అనేది పురుషుల్లో ఎక్కువగా ఉంటుందన్నారు. సరే, మీరు ఇది నవ్వేడేస్ ఇచ్చే సలహా ఏంటి? సో ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పురుషుల్లోనే ఉంటుంది, ఇది ఆడవాళ్ళలో ఉండదు. సో వాళ్ళలో నేను ఇచ్చే సలహా ఏంటంటే రెగ్యులర్ చెకప్స్ అండ్ డైట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కాఫీ తాగే అలవాటు ఉన్న వాళ్ళు కాఫీని తగ్గించండి. నైట్ టైం వాటర్ అనేది అంటే ఆఫ్టర్ మీల్ పడుకునే ఒక 2-3 hours ముందు ఎక్కువ వాటర్ అనేది తాగకండి. బట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వాటర్ అనేది మినిమం 3 liters తీసుకోవాలి. బట్ అది నైట్ టైం అనేది తగ్గించండి. మార్నింగ్ టు నైట్
తాగొచ్చు. నైట్ పడుకునే 3 hours ముందు తాగకుండా ఉండగలిగితే మధ్య మధ్యలో లేసే ఈ ఎపిసోడ్స్ అనేవి తగ్గుతాయి అన్నమాట. సో ఈ వాటర్ ఫ్లూయిడ్ ఇంటేక్ ఎప్పుడు తీసుకోవాలి, టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ బ్లాడర్ ఇరిటెంట్స్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చెక్ పెట్టుకోగలిగితే మేల్స్ అనేది చాలా హెల్తీగా ఉంచుకోగలుగుతారు. సో మెన్స్ హెల్త్కి ఇది చాలా ఇంపార్టెంట్. సో చూస్తున్నారు కదా టీఎక్స్ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయనేది డాక్టర్ రవితేజ గారు తెలిపారు. సో మీకు ఎలాంటి అవసరం వచ్చినా కానీ, ఎలాంటి ట్రీట్మెంట్ కావాలన్నా కానీ టీఎక్స్ హాస్పిటల్స్లో డాక్టర్ రవితేజ గారిని సంప్రదించవచ్చు. సో డాక్టర్ గారు ఈరోజు మాతో పాటు లైవ్లో జాయిన్ అయిపోయి అసలు ప్రోస్టేట్ గ్రంథి గురించి చక్కని వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. ఓకే, వెల్కమ్ అండి, థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి డాక్టర్ స్టాక్. చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.